డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం మనం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఈ పూట ఏంటంటే మనం అధిక ఆకలితో బాధపడేటువంటి వాళ్ళు అంటే మాటి మాటికి ఆకలేసేస్తుందంటారు. తిన్నా సరే మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తుందని. అధికంగా ఆకలితో బాధపడేటువంటి వాళ్ళకి అంత మరీ ఆకలేయకుండా అది తృప్తిగా అనిపించేలాగా ఉండేందుకు ఒక చక్కటి రుచికరమైనటువంటి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. సో, అధిక ఆకలిని అదుపులో ఉంచుకునేందుకు పథ్యాహారం. ఓకే డాక్టర్ గారు. చూసారు కదా! అధిక ఆకలిని అదుపు చేసే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. పాలు, యష్టిమధు, బలాచూర్ణం, అంజీర్ పళ్ళు, చక్కెర, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా! ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఎలా తయారు చేసుకోవాలంటారు? చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తయారు చేసుకునేటువంటిది. కేవలం ఏంటంటే 2 చూర్ణాలు మనం ఇప్పుడు విన్నాం కదా! కావాల్సిన పదార్థాల్లో ఏమేం కావాలన్నటువంటిది. ఆ యష్టిమధు, బలా మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మొట్టమొదట మనం ఏంటంటే ఇందులో తీసుకునేటువంటి వాటి గురించి కూడా కాస్త చెప్పుకుందాం. యష్టిమధు. యష్టిమధు ఏంటంటే సహజ సిద్ధంగానే తియ్యగా ఉండేటువంటి పదార్థం. తియ్యగా ఉండేటువంటివి అంటే న్యాచురల్‌గా తియ్యగా ఉండే స్వీట్స్ అవి కాదు. న్యాచురల్‌గా తియ్యగా ఉండేటువంటివి ఆకలిని అంటే ఒక తృప్తినిస్తాయన్నమాట. మళ్ళీ మళ్ళీ తినాలనేటువంటి కోరిక కాకుండా ఆకలికి సరిపోయినట్టుగా అనిపించేలా చేసేటువంటి గుణం వాటికుంటుంది. సో, యష్టిమధు సహజంగా తియ్యగా ఉండేటువంటిది. దీన్ని అతిమధురం అని కూడా అంటారనమాట. ఈ యష్టిమధు సహజంగా తియ్యగా ఉండి ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీన్ని చక్కగా చూర్ణంలాగా చేసేసుకొని చూర్ణాన్ని ఎందులో కలపక్కర్లేదు విడిగా యష్టిమధు చూర్ణాన్ని విడిగా ఉంచుకోండి. అలాగే ఇంకొకటి మనం ఇందులో వేసుకునే ఇంకొక మూలిక ఏంటంటే బల. ఈ బల అనే మూలిక కూడా సహజంగానే న్యాచురల్‌గానే బలాన్ని ఇచ్చేటువంటి మూలిక. ఇది కూడా కొంచెం తీపి రుచి, కాస్త చేదు రుచి కలిసి ఉంటుంది. ఇది కూడా ఏంటంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఆకలిని అంటే ఆకలికి తృప్తి కలిగేలాగా అంటే ఆకలి తీరింది అనిపించేలా చేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుందనమాట. సో, బలా చూర్ణాన్ని కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టించుకోవాలి. మనం మిగతాది చెప్పుకునేలోపు ఏంటంటే తయారు చేసుకోవడానికి మనకి పాలు కావాలి. ఈలోపు పాలు మనం కాచుకోవాలి. వేడి అవ్వాలి కనుక కడాయి వెలిగి పెట్టి పాలు కాచుతాం. ఒక గ్లాస్ పాలు తీసుకొని కాచుకోవాలి. ఈ పాలు కాగేలోపు మనం మిగతా ద్రవ్యాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ అధిక ఆకలిని అదుపులో ఉంచడానికి బాగా ఉపయోగపడేటువంటి టేస్టీగా ఉండేటువంటి ఏంటంటే అంజీర్ పళ్ళు. అంజీర్ పళ్ళు మనకు ఒక్కొక్క కాలంలో ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఫ్రెష్‌గా దొరికినప్పుడు వాటిని కూడా వాడుకోవచ్చు. అయితే అన్ని కాలాల్లోనూ అవి ఉండవు కనుక మిగతా టైంలో మనకి డ్రై ఫ్రూట్స్‌గా ఎండినటువంటి అంజీర్ పళ్ళు దొరికితే వాటినైనా వాడుకోవచ్చనమాట. అయితే ఈ అంజీర్ పళ్ళని ఏంటంటే ఈ పాలల్లో వేసుకోవడానికి ముందు ఒక గంట ముందే కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే మెత్తగా గుజ్జులాగా అవ్వడానికి వీలుగా ఉంటుంది కనుక నానబెట్టి ఉంచేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాము ఇక్కడ. ఇలాగా బాగా నానిపోయిన తర్వాత తేలిగ్గా గుజ్జులా అయ్యేలాగా చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి దీన్ని. ఆ తర్వాత మనకి ఇందులో కావాల్సినటువంటిది ఏంటంటే నెయ్యి. నెయ్యి కూడా ఆకలిని అదుపులో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే అదుపులో ఉంచడం అంటే ఆకలి వేయకుండా ఉండకూడదు. ఆకలి వేసిన తర్వాత ఆహారం తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనేటువంటి కోరిక లేకుండా ఉండాలన్నమాట. అలా ఉండడానికి మనకి నెయ్యి కూడా ఉపయోగపడుతుంది. సో, నెయ్యి కూడా రెడీగా ఉంచుకుందాం. మామూలుగా ఉండేటువంటి చక్కెర కూడా మనకి ఆకలి అదుపులో ఉండడానికి సహాయపడుతుంది. అయితే ఇది ఎక్కువ కాదు, కొద్ది పరిమాణంలో తీసుకుంటాం మనం. సో, చక్కెర కూడా రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు కొంచెం మనకి పాలు కాగాలి. పాలు బాగా కాగాయి కదా! ఈ పాలు బాగా కాగుతున్న సమయంలో మనం అంజీర్ పళ్ళని కొంచెం గుజ్జులాగా చేత్తో నలిపేసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఒక గంట పాటు నానబెట్టడం వల్ల మనకి మెత్తగా అయిపోతుంది. కావలిస్తే అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే చేత్తో నలిపేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు అది ఉడుకుతూ ఉండగా మనం ఇందులో కొంచెం ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలి. ఒక చెంచా చక్కెర కూడా కలపండి అందులో. కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మంచి గుమగుమలాడుతూ వస్తుంది. నెయ్యి కూడా అది వేసుకున్నాం కదా! నెయ్యి, పాలు కలిసి మంచి వాసన కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆపేసి ఉడుకుతున్నప్పుడు కాకుండా స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఒక అర చెంచాడు యష్టిమధు చూర్ణం, ఒక అర చెంచాడు బలా చూర్ణం వేసుకుందాం.
ఎవరికైనా ఏంటంటే అంజీర్ పళ్ళు అట్లా నోటికి తగిలితే ఇష్టం లేదు అనుకుంటే దాన్ని ముందే మిక్సీలో పేస్ట్‌లా చేసి కూడా కలుపుకోవచ్చు. ఇలా కూడా ఉంచేసుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనకి ఈ అధిక ఆకలిని అదుపులో ఉంచేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది ఏ టైంలో తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఈ అధిక ఆకలితో ఉండేటువంటి వాళ్ళు రోజుకి ఒక్కసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో అంటే ఎప్పుడు మనకి మరీ ఎక్కువ ఆకలిగా అనిపిస్తోంది అనుకుంటారు. లేదా ఇప్పుడు ఏదో ఆఫీస్‌కెళ్ళాము, ఆఫీస్‌లో ఏదో పని చేస్తుంటే సడెన్‌గా ఆకలి, నీరసం వస్తోందనిపిస్తే వెళ్ళడానికి ముందే ఒక గ్లాస్ పరిమాణంలో ఇది చేసుకొని తీసేసుకున్నట్టయితే గనుక మాటి మాటికి ఆకలేసి నీరసం వచ్చినట్టు అవ్వకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటివి అన్నీ కూడా పోషక విలువలు కూడా చాలా బాగున్నటువంటివి. అంజీర్ పళ్ళలో కానీ, ఎస్టీ మధు అథవా బలాలో కానీ అన్నింట్లో కూడా పోషక విలువలు ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. బలాన్ని పెంచుతుంది. సో, అన్ని విధాలా ఉపయోగపడుతూ ఒక పథ్యాహారంగా ఉండేటువంటి ఒక మంచి వంటకం అనమాట ఇది. ఇది ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. తీసేసుకుందాం అమ్మా.